రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కి మళ్ళీ ఉచ్చు బిగిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్లే తనకి ఈ ప్రమాదం వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగిన డిసెంబర్ 4వ తారీఖున ఏదైతే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చి ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. తన బాబు శ్రీతేజ అనే ఒక బాబు కూడా పరిస్థితి విషమంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ అల్లు అర్జున్ అయితే ఒక్కరోజు జైలు శిక్ష అనుభవించడం జరిగింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్తో వెంటనే కూడా విడుదలవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అల్లు అర్జున్ జైలుకు వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా చాలా ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి మీద గానీ, కాంగ్రెస్ పార్టీ మీద గానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల మీద గానీ చాలా పెద్ద ఎత్తున ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఈ పోస్టుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ టీమ్ ని అలాట్ చేసి ప్రత్యేకించి కూడా ఈ సోషల్ మీడియాలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా 41 year నోటీసులు ఇచ్చి వాళ్ళకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళందరూ పెట్టిన పోస్టుల కారణంగా మళ్ళీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ అల్లు అర్జున్ ఏదైతే మధ్యంతర బెయిల్ ఉందో అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందనేటట్టు కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ మనం చూసాం గతంలోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ జరిగింది అనేటట్టు చాలా కుట్ర కోణంలో జరిగింది అనేటట్టు చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఆ ఆరోపణలో కీలకంగా చూసుకుంటే ఈ కుట్ర నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. గతంలో ఒక పుష్ప 2కి సంబంధించిన ఒక ఈవెంట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ చేసిన చిన్న పొరపాటు వల్ల పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా కూడా జరిగింది అనేటట్టు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఈ చిచ్చు అనేది రాసుకుంది. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అనేటట్టు, లేదంటే అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేటట్టు చాలా కీలకంగా మారింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టులకు సంబంధించి కేసు అయితే నెలకొల్పడం జరుగుతుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కీలకంగా చూసుకుంటే సంధ్య థియేటర్ దగ్గరికి రాకూడదు అనేటట్టు పోలీసులు అయితే ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది. సంధ్య థియేటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ అయితే ఇక్కడ సంధ్య థియేటర్ కి రావడం వల్ల ఒక మహిళ మృతి చెందింది అనేటట్టు పోలీసులు అయితే చాలా బలంగా ఆరోపించడం జరుగుతుంది. అయితే పోలీసుల తరఫున ఏదైతే ముందస్తు చర్యల కింద అసలు అల్లు అర్జున్ గానీ, హీరోయిన్ గానీ, హీరో గానీ ఎవరైనా కానీ పుష్ప టీం సంబంధించి ఎవరు కూడా సంధ్య థియేటర్ రాకూడదు అనేటట్టు పోలీసులు జారీ చేసిన నోటీస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నిబంధనల విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రవర్తించాడు కాబట్టి ఈ నోటీస్ ఏదైతే ఉందో అది కానీ కోర్టు వరకు కూడా తీసుకువెళ్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు అయితే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అదే కానీ జరిగినట్లయితే అల్లు అర్జున్ కొన్న మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. క్యాన్సిల్ అయిన వెంటనే కూడా అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి చెంచల్ కూడా జైలుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ రెండో కోణంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే పోస్టులు పెడుతున్నారో ఆ నేపథ్యంలో కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఏ విధంగా చూసుకున్నా సరే అల్లు అర్జున్ కి అయితే ఇది చాలా గడ్డు కాలం. ఇందులో కీలకంగా చూసుకుంటే ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే వాళ్ళు తెలిసి తెలియక ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటట్టు ఈ అల్లు అర్జున్ కేసు ఏదైతే ఉందో మారిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దీనికి అంటే అల్లు అర్జున్ కేసుకి సంబంధించి ఒకే ఒక పరిష్కారం, ఆ కేసు పెట్టిన రేవతి భర్త ఎవరైతే ఉన్నారో ఆ కేసును విత్డ్రా చేసుకుంటే గానీ అల్లు అర్జున్ అయితే కొంత ఉపశమనం దొరకదని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ కేసు విత్డ్రా చేసుకోకుండా కంటిన్యూ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ నోటీసే గానీ, లేదనంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఏదైతే తన అభిమానులు పోస్టులు పెడుతున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ కి రాబోయే రోజుల్లో గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే తిరిగి జైలుకు వెళ్లే అవకాశం కూడా చాలా తొందరలోనే ఉందని చెప్పి మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుద్ది, అల్లు అర్జున్ కేసు అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.